ఆధ్యాత్మిక సంగీత విభావరి సమతా ఇళయరాగం కార్యక్రమంలో అక్షర ఋషి రామోజీరావును గుర్తు చేసుకున్నారు ప్రముఖులు. ఈ కార్యక్రమాన్ని రామోజీరావుకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. స్వరరాజు ఇళయరాజా లైవ్ కాన్సర్ట్ సమతా ఇళయరాగం కార్యక్రమానికి ముచ్చింతల్లోని సమతామూర్తి ఆధ్యాత్మిక కేంద్రం వేదికైంది. ఈ సంగీత విభావరి కార్యక్రమం ప్రారంభానికి ముందు నింగికెగిసిన అక్షర ఋషి రామోజీరావును శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి, మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు, ఇళయరాజా గుర్తు చేసుకున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని, ఆయన ఉన్నత విలువలు, గొప్పతనాన్ని స్మరించుకున్నారు. రామోజీరావుకు చినజీయర్ స్వామి నివాళులర్పించారు. తెలుగు భాషకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. రామోజీరావుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చినజీయర్ ఆయన నిండైన మానవతావాది అని తెలిపారు. మీడియా, వినోద రంగంలో రామోజీరావు సేవలు అద్భుతమని చెప్పారు. రామోజీరావు తనకు అత్యంత ఆప్తులని తెలిపారు. డాక్టర్ రామోజీరావు గారు తెలుగు భాషకు ఒక కొత్త అందాన్ని చూపించారు. పత్రికా రంగానికి ఒక మార్గదర్శకులయ్యారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. సినిమా రంగానికి ఒక అద్భుతమైనటువంటి ఉజ్జీవనని, ప్రకాశాన్ని కలిగించినటువంటి మహనీయులు, మానవతావాది, నిండైన మానవతావాది, మాకు చాలా ఆప్తులు కూడా. రామోజీరావు మరణం తెలుగు సమాజానికి తీరని లోటు అన్నారు మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు. తనలాంటి లక్షల మందికి రామోజీరావు స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు. ఉదయం లేవంగానే మన రామోజీరావు గారి మరణ వార్త మనందరినీ కలిసివేసింది. ఈ రోజు వారు మాలాంటి వారికి, ఎంతో మందికి, లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచినటువంటి మహనీయుడు. రామోజీరావు ఆత్మకి స్వర్గప్రాప్తి కలగాలని ఆకాంక్షించారు సంగీత దర్శకులు ఇళయరాజా. ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తున్నానని తెలిపారు. తన సంగీత కార్యక్రమం రామోజీకి అంకితమిస్తున్నట్టు తెలిపారు. రామోజీరావు గారు వచ్చి ఎన్నెన్నో యంగ్స్టర్స్ ఇన్స్పిరేషన్ సోర్స్గా ఉన్న వ్యక్తి. ఆయన ఆత్మశాంతి కోసం శ్రీమద్ రామానుజుడిని నేను ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక సంగీత ప్రియులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.